హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనిక పర్స వ్లాగ్స్. నేను ఈరోజు చికెన్ చేస్తున్నాను. ఫస్ట్ పొయ్యి మీద దాకపెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా కడిగి క్లీన్ చేసుకున్న చికెన్ అందులో వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఆ ఆయిల్ అంతా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా సాల్ట్ వేసిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఫ్రై చేసుకుని ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలాగా పీసెస్ ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ పేస్ట్ అందులో వేసేసుకుని దాన్ని కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి వాటర్ అనేది త్వరగా ఎగిరిపోతుంది. తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసుకుని అందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చిక్కుడుకాయ వేస్తున్నాం కదా, ఈ టమాటా కూడా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, మనకు టేస్ట్కి తగ్గట్టుగా కారం, స్పైసీగా గ్రీన్ చిల్లీ వేసాం కదా చూసుకుని వేసుకోవాలండి. కారం కూడా వేసేసుకున్న తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా ముక్కలకి పట్టేలాగా చిక్కుడుకాయ ముక్కలకి అండ్ చికెన్ పీసెస్కి కారం పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఫైన్గా మిక్స్ చేసుకొని తర్వాత అది బాయిల్ అవ్వడానికి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ అనేది మనం చెక్ చేసుకుందాము. ఎందుకంటే మళ్ళీ పీసెస్కి పట్టాలి కదా. సాల్ట్ అనేది చెక్ చేసేసుకుని నాకు కొంచెం పడుతుంది అనిపించింది, సాల్ట్ వేసాను. వేసి మళ్ళీ కొంచెం పైన కొత్తిమీర వేసుకుని కొత్తిమీరతో పాటు ఇంకా మసాలా కూడా వేసుకొని పూర్తిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 5 minutes తర్వాత అది ఎలా బాయిల్ అయిందో చూసుకోవాలి. చూసుకుంటే మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా. గ్రేవీ దగ్గర పడిపోయిన తర్వాత మళ్ళీ కొత్తిమీర అలాగే మనం గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకుని ఫైనల్గా ఒక 2 minutes అనేది దాన్ని బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మీరు ఎప్పుడైనా చిక్కుడుగా చికెన్ కర్రీ తిన్నారా? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా తినడానికి రెడీ అనమాట. వేడిగా రైస్ పెట్టుకుని పొగలు కక్కే చిక్కుడుగా చికెన్ కర్రీ వేసుకుని తినడమే. టేస్ట్ ఎలా ఉందో చెప్పమని మా నాన్నగారికి ఇచ్చాను. వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ అండ్ షేర్.